అలివేలు అలాగే విజయమ్మ వాళ్ళిద్దరూ వచ్చాక చెంచులమ్మ అయితే తన కొడుకు మెడలో ఉన్న చైన్ని తీసుకుని వచ్చి ఇలా చూపిస్తూ ఉంటుంది. అది చూసి అలివేలు అయితే ఇలా అంటూ ఉంటుంది, పెళ్ళిలో అన్నయ్యకి నేను ఇచ్చిన బహుమతి, అన్నయ్యకు నేను ఇది తన మెడలో ప్రేమతో వేశాను అని చెప్పి అలివేలు అంటుంది. ఇక చెంచులమ్మ అయితే ఆ చైన్ని తీసుకువచ్చి అలివేలు చేతిలో పెడుతుంది. అలివేలు చేతిలో పెట్టి ఇలా అంటూ ఉంటుంది, నా కొడుకే లేనప్పుడు ఇంకా ఈ చైన్ మాత్రం ఎందుకు, వద్దు మీతో పాటే తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది. ఇదంతా చూసి ఇంట్లో వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు. ఇక చంటి అలాగే సింధూర కూడా అలా చెంచులమ్మ వైపు చూస్తూ ఉంటారు. ఇక చెంచులమ్మ అయితే అలివేలు చేతిలో కార్తికేయ చైన్ పెట్టేసి, ఇక నా కొడుకు లేనప్పుడు ఈ చైన్ మాకెందుకు, మీతో పాటు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి చెంచులమ్మ అలివేలు చేతిలో పెట్టేస్తుంది. అది విని విజయమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అలివేలుని తీసుకొని పద అలివేలు వెళ్ళిపోదామని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూసి సింధూర వాళ్ళ మామయ్య వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక కార్తికేయ కోసం అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అలా బాధపడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.